దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డ రీతిని బట్టి దేవాతి దేవునికి వేల కోట్ల ఆస్తులు స్తోత్రాలు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, శోధన వేరు, శ్రమలు వేరు. శోధన వేరు, శ్రమలు వేరు. ఒక వ్యక్తి పరీక్ష పెట్టడమే ఈ శోధన ఉద్దేశమని బైబిల్ చెబుతుంది. మన నడవడిని రుజువు చేయడం లేక బహిర్గతం చేయడం అనే ఒక మంచి ఉద్దేశం కోసమే పరీక్షలు వస్తాయి. శోధనను ఒక ప్రతికూల దృక్పథంతో కాక అందరికీ అది సాధారణంగా సంభవించేదే అనే ఉద్దేశముతో ప్రతి క్రైస్తవ విశ్వాసి చూడబద్రుడై ఉన్నాడు. శోధన కారణం మూడు. శోధనకు కారణం మూడు ఉన్నాయి. ఒకటి, సాతాను వల్ల కలిగే శోధన. రెండవదిగా కోరికల వలన కలిగే శోధన. మూడవదిగా పాపుల వలన కలిగే శోధన. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. లూకా సువార్త పరిశుద్ధాత్మ పూర్ణుడై లూకా సువార్త 4:1 యోర్దాను నది నుండి కిందికి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుటకు పడుచుండెను. యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోకి కొనిపోబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సాతాను ద్వారా వచ్చే శోధన. రెండవదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. రెండవదిగా మనిషి యొక్క స్వకీయమైన దురాశ వలన మనిషి యొక్క స్వకీయమైన దురాశ వలన దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడెను. ఇది మనిషి సొంతంగా తెచ్చుకునే కోరికల వలన, మనిషి సొంతంగా తెచ్చుకునే పద్ధతుల వలన, మనుషులు సొంతంగా ఆలోచించడం వల్ల జరిగేటువంటి ఒక అపవిత్రత భద్రత వలన ఇదిగో ఈ శోధన మనిషికి కలుగుతూ ఉంది. ఇదిగో మూడవదిగా చూస్తే సామెతలు 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి. సామెతలు 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సాటి విశ్వాసిని ఎవరు ప్రేరేపిస్తున్నారంట? పాపులు ప్రేరేపిస్తున్నారు. పాపులు ప్రేరేపించేటప్పుడు నువ్వు ఒప్పుకోబాక. ఇదిగో వాళ్ళు నిన్ను అనేక విధాలుగా ప్రేరేపిస్తారు, అనేక విధాలుగా నిన్ను ఇది నాశనానికి తీసుకోపోవాలనుకుంటారు, అనేక విధాలుగా నిన్ను పడగొట్టాలనుకుంటారు, అనేక విధాలుగా నీ నాశనాన్ని చూడాలనుకుంటారు. వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు. ప్రేరేపించడం అంటే ఏంది? ఒక్కసారి చెప్పి వదిలేది కాదు. పదే పదే నిన్ను ప్రేరేపిస్తానే ఉంటారు.
పదే పదే నిన్ను ప్రేరేపిస్తానే ఉంటారు. పదే పదే నిన్ను ప్రేరేపిస్తానే ఉంటారు. ఇదిగో పాపులు నిన్ను ప్రేరేపింపక, ఇదిగో నీవు ఒప్పుకోబాక, ఒప్పుకోబాక. ఈ 3 విషయాల్లో మనిషికి శోధనలు కలుగుతాయి. ఒకటి ఏంది? సాతాను వలన శోధన. రెండవది మనిషి స్వకీయమైన కోరికల వలన శోధన. మూడవది పాపులు ప్రేరేపింపగా జరిగే శోధన. క్రైస్తవ విశ్వాసి ఈ 3 విషయాల్లో ఏదో ఒక విషయంలో పడిపోతున్నాడు. అయ్యా ఒకసారి ఇది కొంచెం తగ్గించు. ఇది 7లో ఉందో 6లో ఉందో చూసుకో. అక్కడ సాతాను వలన పడిపోతున్నాడు. పడిపోతున్నావో, లేక నీ స్వకీయమైన కోరిక వలన పడిపోతున్నావో, లేకపోతే ఇదిగో నీ జనం పాపులు నిన్ను ప్రేరేపిస్తుండగా నువ్వు పడిపోతున్నావో ఇంకా తగ్గిదాన్ని పడిపోతున్నావో నాకు తెలియదు, కానీ ఏదో ఒక విషయంలో నీవు పడిపోతున్నావు. ఏదో ఒక విషయంలో నువ్వు పడిపోతున్నావు. ఇదిగో శోధనకు లోపడడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే, శోధనకు లోబడడం వల్ల వచ్చే ఫలితాలు ఏందయ్యా అంటే మోసం జరిగిపోద్ది. ఏం జరిగిపోద్ది? నీకు మోసం. నువ్వు పక్కా మోసపోతావు. సాతాను ప్రేరేపించినా నువ్వు మోసపోతావు. ఇదిగో నీ స్వకీయమైన కోరికల వలన ఇదిగో నువ్వు ప్రేరేపింపబడినా మోసపోతావు. మూడవదిగా ఏంది? పాపులు ప్రేరేపించినప్పుడు నువ్వు పడిపోయినప్పుడు కూడా నువ్వు మోసపోతావు. మోసపోవడం అనేది కంపల్సరీ. చూడండి, 2వ కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. అమ్మా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. చాలమ్మా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. కుయుక్తి చేత ఏం చేసిందంట? హవ్వను మోసపరిచింది. నువ్వు ఖచ్చితంగా ఈ మూడిటి విషయాలు నువ్వు పడిపోతే నువ్వు మోసపోతావు కంపల్సరీగా. అది క్రైస్తవ విశ్వాసి జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలా. ఇదిగో క్రైస్తవ విశ్వాసి జీవితం కత్తి మీద సాము లాంటి జీవితం. ఇదిగో నువ్వు ఏ విషయంలో నువ్వు ప్రేరేపింపబడుతున్నావో అది తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీదే దేవుడు పెట్టాడు. రెండవదిగా ఈ ఈ 3 విషయాలను నువ్వు పడిపోతే నువ్వు వేరే మార్గానికి తొలగిపోతావు. నువ్వు సరైన మార్గంలో జీవించావు, నువ్వు వేరే మార్గంలో తొలిపోతావు. 2వ కొరింథీయులు రాసిన పత్రిక చూడండి, 11వ అధ్యాయం 3వ వచనంలోనే రాయబడింది మాట. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపకుడి. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేని ద్వారంట? మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదునేమో అని భయపడుచున్నాను. వేరే మార్గానికి నువ్వు తొలగిపోవటం ఖాయం. పడిపోతే వేరే మార్గానికి నువ్వు పడిపోతావు. మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. జాగ్రత్త. ఇదిగో నువ్వు పడిపోతే వేరే మార్గానికి నువ్వు తొలగిపోవుట ఖచ్చితం. నువ్వు మోసపోవుట ఖచ్చితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఇదిగో ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము
నేల శపింపబడినది. ఇదిగో నువ్వు తప్పిపోతే అవిధేయత కలిగిన వాడిగా అయిపోతావు. అబ్బో, ఇది మహాఘోరం, మహా బాధ. అవిధేయత క్రైస్తవ జీవితాలు అసలు ఉండకూడదు. తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక ఇదిగో నీ వలన ఏమి శపించబడింది? మన అవిధేయత వలన మన కుటుంబాలు శపించబడకూడదు. నువ్వు పడిపోతే నువ్వు అవిధేయుడిగా, అవిధేయురాలుగా తీర్చబడతావు. నువ్వు పడిపోతే నువ్వు మోసపోతావు. నువ్వు పడిపోతే నువ్వు వేరే మార్గానికి తొలగిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. స్త్రీ మోసపరచబడి దేంట్లో పడిందంట? అపరాధములో పడింది. ఎవరు పడ్డారంట అపరాధములో? ఇదిగో నీవు సాతాను వల్ల కానీ, ఇదిగో కోరికల వల్ల కానీ, మళ్ళీ చెప్తున్నా పాపుల వల్ల కానీ నీవు కానీ శోధనలోకి పడిపోతే నువ్వు అపరాధముల జాబితాలో చేర్చబడతావు. అపరాధం అంటే పాపిగా నీవు మారిపోతావు. పాపిగా మారిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నేను రక్షణలో ఉన్నాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను, ఇదిగో నేను బల్ల చేవేస్తున్నాను, నేను కూడా పడిపోతానా? నేను కూడా పడడానికి ఆస్కారం ఉందా అంటే అసలు పడిపోయేదే నీవు. వాడికి కావాల్సింది నీవే. వాడికి అన్యులతో పనిలే, ఆల్రెడీ వాళ్ళు వాడుతూ ఉన్నారు. వాడికి కావాల్సింది నీవే, విశ్వాసివైన నీవే. వాడి గురి నీతోనే. వాడు నిన్ను పడద్రోయాలనే. ఇదిగో స్త్రీ మోసపరచబడి దేంట్లో పడిపోయిందంట? అపరాధములో పడిన పాపిగా మారిపోయింది. పడిపోతే మరొక విషయం మీ మధ్య నేను తీసుకురావాలనుకుంటున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అమ్మా మార్కు సువార్త 4:19. ఐహిక విచారములను, ధనమోసములను, ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. పడిపోతే ఫలించని జీవితం ఉండదు. పడిపోతే ఫలించని జీవితం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించని జీవితం ఉండదమ్మా. అమ్మాయి ఆ పాపను బయటికి తీసుకుపోండి. ఆ పాపను బయటికి తీసుకుపో. ఫలించని జీవితం ఉండదు. ఇదిగో పడిపోవడం వల్ల నీకు ఆ కొద్దిసేపు ఏదైనా ఇదిగో సుఖం ఉంటుంది అనుకుంటావేమో కానీ నువ్వు మోసపోతావు. దేవుని మార్గాన్ని నుంచి వేరే మార్గానికి తొలగిపోతావు. నువ్వు అవిధేయత కలిగిన వ్యక్తిగా తీర్చబడతావు. నువ్వు పాపిగా మారిపోతావు. నీలో ఫలించని జీవితం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తకు తెలియకుండా భార్య తెలియకుండా భర్త ఇదిగో పడిపోయిన దినాల్లో ఉంటే మీరు ఫలించరు. ఫలించిన జీవితాలు మీ ఇంట్లో ఉండవు, మీ గృహాల్లో ఉండవు. పడిపోతే బుద్ధిహీనతమైన వ్యక్తిగా మారిపోతావు. 1 తిమోతి రాసిన పత్రిక
6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. అమ్మా, ఆ, 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 1 తిమోతి 6:9. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. చాలు. దేంట్లో పడతారంట? అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. బుద్ధిహీనత కలిగిన వ్యక్తిగా మారిపోతారు. నాశనమునకు ధనవంతులగుటకు అపేక్షించువారు వాటిని మనుషులను నష్టములోను నాశములోను ముంచివేయును. నాశనములోనికి దిగజారిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో పడిపోయిన వారు చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట రాస్తున్నాడు. ఆదికాండం నీవు వాటి తిను దినమున నిత్యముగా చచ్చెదవని నరుకు ఆజ్ఞాపించను. ఇదో క్రైస్తవ విశ్వాసి, దేవుని శరీరములో దేవుని యొక్క రక్తములో పాలు పందులు పొందుతున్న విశ్వాసి పడిపోతే అది ఏ మరణం అంటే అది ఆధ్యాత్మికమైన మరణం. ఏంది? ఆధ్యాత్మికమైన మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి మామూలు మరణం అన్న పొందొచ్చు, కానీ మళ్ళీ చెప్తున్నా, ఆధ్యాత్మికమైన మరణం పొందకూడదు. ఆధ్యాత్మికమైన నీవు వాటి తిను దినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. అప్పుడే చచ్చిపోవాలి. వాళ్ళు చచ్చిపోయారా? తిని వెంటనే ఎక్కడ చచ్చిపోయారు వాళ్ళు? ఎక్కడ చచ్చిపోయారు వాళ్ళు? ఆధ్యాత్మికమైన మరణంలో చచ్చిపోయినారు. దేవుడి నుంచి దూరమైపోవడమే ఆధ్యాత్మికమైన మరణం. దేవుని యొక్క తోటలో నుంచి దూరమైపోవడమే ఆధ్యాత్మికమైన మరణం. ఇదిగో సంతోషకరమైన ఆనందకరమైన జీవితం జీవించే విధానంలో నుంచి దేవునికి దూరమైపోవడమే ఆధ్యాత్మికమైన మరణం. ఇదిగో దేవునితో సహవాసం పోగొట్టుకోవడమే ఆధ్యాత్మికమైన మరణం. ఆధ్యాత్మికమైన మరణం. దేవునికి దూతలతో ఉన్న సహవాసం కంటే మనుషునితో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడ్డాడు. తన స్వరూపమున తన పోలికన మనుషుని చేసుకుందామని ఆశపడ్డాడు. ఇదిగో ఆ ఆశను మనిషి కాలరాశాడు. ఆ ఆశను దేవుడు పెట్టుకున్న ఆశలను మనిషి తుంచేశాడు. దేవుడు పెట్టుకోవాలన్న సహవాసాన్ని మనుషుడు కాదనుకున్నాడు. అదే మనిషికి ఆధ్యాత్మికమైన మరణం. ప్రియమైన క్రైస్తవ విశ్వాసి, దేవునితో జీవిస్తున్న నీవు ఇదిగో ఈ 3 విషయాల్లో సాతాను వలన, కోరికల వలన, పాపులు ప్రేరేపింపడం వలన నువ్వు పడిపోతే నువ్వు ఆధ్యాత్మికమైన మరణంలో ఉన్నావు. నీకంటే అన్యులు బెటర్, గుర్తుపెట్టుకోవాలా. నీకంటే దేవుణ్ణి ఎరగని బిడలే బెటర్. నువ్వు ఆధ్యాత్మికమైన మరణమును రుచి చూస్తున్నావు. ఈ మరణంలోనికి వెళ్ళిన వాడు ఇదిగో నిత్య జీవంలోకి ఎప్పటికీ రాలేడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదిగో ఈ 3 విషయాల వలన పడిపోయిన వ్యక్తి దేవుని నామము దూషణ పాలగుటకు కారణమవుతున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. అమ్మా, ఏంటంట? దేవుని నామము అన్యజనుల మధ్య
దూషింపబడుచున్నది కదా, మిమ్మల్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విరాక ప్రార్థన మందిర సంఘస్థులారా, నిన్ను బట్టి దేవుని నామం అపకీర్తి చెందుతుందేమో. ఇదిగో, నిన్ను బట్టి దేవుని నామం అన్య ప్రజల వద్ద దూషింపబడుతుందేమో. నువ్వు పడిపోతే నీకే కాదు, నీ కుటుంబానికే కాదు, దేవుని నామం కూడా దూషణ పాలవుతా ఉంది. నిన్ను చూసి నవ్వుకుంటున్నారు, నిన్ను చూసి నీ దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు, నిన్ను చూసి నీ భక్తిని శంకిస్తున్నారు. ఇదిగో నిన్ను బట్టి దేవుని నామమే అపకీర్తి చెందుతా ఉంది అన్ని ప్రజల మధ్య. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 నుంచి 31 వరకు చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టవాకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించండి. ప్రేమ కలిగి ఉండండి, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఒకరంటే ఒకరు దయ, కరుణ, కటాక్షము కలిగి ఉండండి. ఇదిగో, మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతకతాడు చెప్తారా? అధిక బలమైతే 80 సంవత్సరాలు, అప్పటికి ఆయాసమే దుఃఖం. సరే, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అయితే 75 సంవత్సరాలే, అంతేనా? సరే, అప్పటికి కూడా దేవుడు కరుణ చూపిస్తే 80 సంవత్సరాలు వేసుకోండి. 360 × 80 ఎన్ని రోజులు వస్తుంది చూడండి. మనిషి ఎన్ని రోజులు బ్రతుకుతాడు? ఏందమ్మా? 28,800 రోజులు, అవునా? 28,800 రోజులు. 80లో సగం ఎంత? 40 సంవత్సరాలు. ఎంత? 40 సంవత్సరాలు. నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతకతా? ఇంకా 14,400 రోజులే నేను బ్రతికేది. దేవుడు దాంట్లో ఒక 5 సంవత్సరాలు ఇంకా తగ్గించేసాడు అనుకో, ఇంకా తగ్గిపోద్ది. దేవుడు లేదు 70 సంవత్సరాలే బ్రతికేది ఉన్నాడు అనుకో, ఇంకా పడిపోద్ది, బ్రతికే రేటు పడిపోతూ ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 50 సంవత్సరాలు వచ్చేసినాయి అనుకో, 50 సంవత్సరాలు వచ్చేసినాయి అనుకో, ఇంకెన్ని సంవత్సరాలు మహా బ్రతుకుతావు నువ్వు? ఎన్ని సంవత్సరాలమ్మా? లెక్క ఒక 50 సంవత్సరాలు వచ్చేసినాయి, 80 సంవత్సరాల ఆయుష్ ఉంది. 360 × 30 వేయండి. ఇంక నువ్వు 10,800 రోజులే నువ్వు బ్రతికేది. ఎన్ని రోజులు? 50 సంవత్సరాల్లో 10,800, 40 సంవత్సరాలు కలిగిన వాళ్ళు 14,400 రోజులు. 75 సంవత్సరాలు తగ్గిపోయిందానికి ఇంకా రేటు పడిపోద్ది. నువ్వు ఎంతకాలం బ్రతకతావో నీకు తెలీదు, ఎంతకాలం నువ్వు జీవిస్తావో నువ్వు తెలీదు. నీ రోజులు పెరిగే కొద్దీ నీ రేటు, నువ్వు బ్రతికే రేటు తగ్గిపోతుందని అర్థం. రోజులు గడిచే కొద్దీ
మనిషికి మనిషి పట్ల ప్రేమ, మనిషికి మనిషి పట్ల ఆప్యాయత, మనిషికి మనిషి పట్ల ఇదిగో దయ, కరుణ, వాత్సల్యత. మీరు సకల దుష్టత్వమును వేడండి, సకల దుష్టత్వాన్ని వేడండి. ఎంతకాలం బ్రతకతాం? ఎంతకాలం? ప్రియమైన దేవుని జనాంగమా, ఇదిగో అందుకనే దావీదు అన్నాడు, ఏమన్నాడు? నేను బ్రతుకుల దినములు నాకు లెక్కించుట నేర్పు. బ్రతుకే దినాలు లెక్కించి నేర్పితే మనిషి సరిచేయబడతాడు. అందుకనే దావీదు అన్నయ్యా, నేను బ్రతికే దినాలు నాకు తెలియవచ్చు, సరిచేయబడతా, బాగు చేసుకుంటా. మాయ్ భలే కొడతా మిమ్మల్ని. రే ప్రేమయ్య, ఆ పిల్లని వేణు కూతుర్ని బయట పంపిరా, ఫస్ట్ బయట పంపించేసి బయట పంపించే మా బయటికి వెళ్ళండి, బయట తీసుకెళ్ళండి ఆ పిల్లని. పోండి, వాళ్ళ అమ్మకి ఇచ్చిరా. రైట్, చూడండి, ఎంతకాలం బ్రతకతామో తెలీదు, ఎంతకాలం జీవిస్తామో తెలీదు. దేవుడు ఒకవేళ 80 సంవత్సరాలు ఇస్తే ఇదిగో 28,800 రోజుల్లో సగ జీవితం అయిపోయింది నీకు నాకు. ఇక్కడ ఉన్న చాలామందికి, కొంతమందికి ముక్కాల బాగా జీవితం అయిపోయింది, కొంతమందికి ఇదిగో ఇదిగో 75 పాలు అయిపోయింది, ఇంక 10 ఇంకా నాకు తెలిసి 25 పాలే ఉంది. కొంతమందికి ఇదిగో 85 పాలు అయిపోయింది, 85% అయిపోయింది. కొంతమందికి 15% బ్రతుకుతారు ఇక్కడ. ఇంకా బాప్తీస్ అనుభవాలు లేవు, ఇంకా రక్షణ అనుభవాలు లేవు, ఇంకా మా బిడ్డల కోసమో మనవల కోసమో ఇదిగో నువ్వు రక్షణ లేకుండా బ్రతుకుతానే ఉన్నావు. ఇదిగో నువ్వు ఆదివారం మందిరానికి వస్తున్నావే కానీ నీ బ్రతుకు దినాలు ఎన్ని నువ్వు లెక్కించకుండా ఉన్నావు. దేవుని సన్నిధిలో ఇదిగో నువ్వు గడుపుతున్నావే కానీ నీ జీవితం మారకుండా ఉంది. ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తున్నావే కానీ నువ్వు మృతుడుగానే ఉన్నావు. దేవుని సన్నిధిలో వస్తున్నావే కానీ ఇంకా బాప్తీస్ అనుభవం లేకుండా ఉన్నావు. ఏమమ్మా బాప్తీస్ తీసుకోలేదు, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నావు, మా నాయన ఉన్నప్పుడు కానీ చూస్తున్నావు అంటే, నా మనవడు ఇంకా మారలేదయ్యా. నా బిడ్డలు నీ బిడ్డల కోసమో నీ మనవళ్ళ కోసమో నీ కూతుర్ల కోసం కొడుకుల కోసమో కాదు, నువ్వు చచ్చిపోతున్నావు తొందరలో. నీకు రక్షణ లేకపోతే ఎట్టా? ఒకవేళ నీకు రక్షణ లేకుండా చచ్చిపోతే నీ కూతురు నీ మనవడు నిన్ను కాపాడదు, నీ మనవరాలు కాపాడదు. ఒకవేళ బ్రతుకున్న నీవు ఇదిగో చావుకు దగ్గరైపోతున్న దినాలు నువ్వు లెక్కించుకోవాల్సిన దానిగా లెక్కించుకోవాల్సిన వాడిగా ఉన్నావు. ఇదిగో రక్షణ పొందిన నీవు, దేవుళ్ళో కొనసాగించబడుతున్న నీవు ఇదిగో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, జాగ్రత్త చేసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు మోసపోయిన దినాలు ఉన్నాయి, నువ్వు మార్గం తొలగిపోయిన దినాలు కనిపిస్తున్నాయి, నీలో అవిధేయత కనిపిస్తూ ఉంది, నువ్వు పాపిగా మారిపోయిన దినాలు దేవుడు చూస్తున్నాడు, నీలో ఫలించిన జీవితం కనపడతా ఉంది, నీలో బుద్ధిహీనత కనపడతా ఉంది. ఇదిగో నువ్వు నాశనమునికి వెళ్ళిపోతున్నావు, ఇదిగో ఆధ్యాత్మిక మరణంలో నువ్వు రుచి చూస్తూ ఉన్నావు. ఇప్పటికే దేవుని నామము నీ వల్ల దూషణ పాలవుతా ఉంది, నీ వల్ల దేవుని ఆత్మ దుఃఖపరచబడతా ఉంది. ఎంతకాలం ఇంకా ఇలా? ఎంతకాలం? ప్రియమైన దేవుని బిడ్డలారా, వయసు ఉడికిపోయిన తర్వాత దేవుని నామస్మరణ ఎందుకు? దేనికి ఆ నామస్మరణ? వయసు ఉడికిపోయిన తర్వాత దేవుని నామస్మరణ అవసరంలే. నీ కాళ్ళు, నీ చేతులు, నీ కళ్ళు చక్కగా ఉన్నప్పుడే, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడే నువ్వు సరిచేయబడాల్సిన దానివిగా కనపడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నేను నిత్య జీవానికి చేరాలి అంటే, పరలోకానికి చేరాలంటే ఏం చేయాలని కొర్నేలు అడిగితే దేవుడు ఏం చెప్పాడు? ఏమన్నాడు? నువ్వు మళ్ళీ కొత్తగా నువ్వు జన్మించాలా, నువ్వు మళ్ళీ తల్లి గర్భంలోంచి రావాలా,
తల్లి గర్భంలోంచి ఎలా రాలయ్యా, మళ్ళీ నా తల్లి, నేను ఇంత పెద్దవాడిని అయితే నా తల్లి గర్భంలోంచి ఎలా వస్తున్నా, అది కాదయ్యా, నువ్వు నీటి ద్వారా రక్షణ పొందాలా, నువ్వు బాప్తిసం తీసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుటుంబాన్నంతా రక్షణలోకి తీసుకొచ్చిన వాడుగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసి, నువ్వు ఒక్కదానివే, లేకపోతే ప్రియమైన విశ్వాసి, నువ్వు ఒక్కడివే రక్షణ పడితే నీ కుటుంబ పరిస్థితి ఏంది? నీ కుటుంబం నరకానికైనా? నీ కుటుంబం నరకానికైనా? అయితే ఈ శోధనలను జయించడం అంటే ఏం చేయాలా? క్రైస్తవ విశ్వాసి, శోధనలు వస్తానే ఉన్నాయా, ఇదిగో నాలో ఆశలను చంపుకోలేకపోతున్నాను, నాలో ఉన్న కోరికలను చంపుకోలేకపోతున్నాను, నాలో టెంప్టేషన్స్ని నేను అదుపు చేసుకోలేకపోతున్నాను, నేను ఏం చేయాలయ్యా, ఏం చేయాలయ్యా అని అంటే దేవుడు ఇలా చెప్తున్నాడు. చూడండి, దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం. అమ్మా 1:8. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు కృపా కటాక్షములు నంద అనుగ్రహించెను. చాలు. తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఏం చేశాడంట? ఉద్దేశించెను. ఏందంట? అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. ఏంది ఉద్దేశించినంటే? సంకల్పించుకున్నాడు. ఏందంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పడిపోకుండా ఉండకూడదని నిన్ను సంకల్పించుకోవాలా. తన్ను అపవిత్రు పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి సంకల్పించుకున్నాడు, అంతే. సంకల్పించుకున్నాడు, అంతే. ప్రియమైన విశ్వాసి, నీలో సంకల్పం లేదు, దేవుని కోసం బ్రతకాలి అన్న సంకల్పం లేదు. ఇదిగో నిన్ను నువ్వు అపవిత్రపరచుకొనకూడదు అని నీకు దగ్గర తీర్మానాలు లేవు. అందుకే నువ్వు పడిపోతున్నావు, అందుకే నువ్వు దిగజారిపోతున్నావు. ప్రియమైన దేవుని వల్లరా, నాకు తెలిసి కచ్చనమేట్లో ఒక అక్క ఉంది. అక్క పేరు నిరూపమ అక్క. నిరూపమ ఈ మధ్య చనిపోయింది అక్క. నిరూపమే కదా. అక్కకి మంచి జాబ్. అక్కకి 43 సంవత్సరాలు ఉంటాయి. చక్కగా వయోలిన్ వాయిస్తుంది అక్క, చక్కగా. నేను ఆమె చూసింది. నిన్న ఆమె శర్మని జరుగుతూ ఉంటే నిన్న వెళ్ళాము, నేను రాంబాబు చర్చికి పోతే అక్క గురించి ఎంత మంచిగా చెప్తున్నారు. ఆమెకి ఒక కొడుకు, ఒక కూతురు. ఏదో హార్ట్ ప్రాబ్లం వలన కిడ్నీలు దెబ్బతినిపోయినాయి అంట. ఆమెకి కిడ్నీలు ఒకసారి చూడాలి, కిడ్నీలు దెబ్బతినిపోయినాయి. కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి. చనిపోయింది ఆమె. 43 సంవత్సరాలు చచ్చిపోయింది. ఆమె గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నారో. ఆమె చనిపోద్దని ముందుగా తెలిసి తన బిడ్డల్ని తన తల్లికి అలవాటు చేస్తూ వచ్చిందంట, దూరం పెట్టిందంట. ఏందంట? చనిపోతాం తెలిసి
అమ్మ అని దగ్గరికి వస్తున్నా కూడా రానిలేదంట. దూరంగా పెట్టి వాళ్ళ అమ్మకు అలవాటు చేసిందట. ప్రతి ఉపవాస ప్రార్థనలో గడిపేదట. కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉండేదట. వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నాడు ఒక మాట, అన్నా నేను ఒకవేళ ఈ శ్రమ రాకపోతే, ఈ శోధన రాకపోతే నేను ఇంతగా దేవుని తెలుసుకునేదాన్నేమో కాదన్నా, నా జీవితం పొడిగింపుగానిస్తే ఈ జీవితం దేవుని కోసం బ్రతకతానన్నా. ఓ ఎంత గొప్ప మాట ఈ మాట. ఈ జీవితాన్ని దేవుడు కానీ పొడిగిస్తే దేవుని కోసం బ్రతకతానన్నా. ఒక సంపూర్ణతలోకి దేవుడు తీసుకుని వచ్చేసినాడు. మంచి జీతం, ఆమె జూనియర్ అసిస్టెంట్గా అక్కడ పనిచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కూర్చొని లెక్కలేసా, మనిషి జీవితం ఏ పాటిది, మనిషి జీవితం ఏ పాటిది. మనిషి అంతా ఆరోగ్యంగానే ఉంటాడు, ఉదయం అంతా పని చేసుకుంటాడు, సాయంత్రం బంధువులతో అందరితో ఆహ్లాదకరంగా ఉంటాడు, నిద్రపోయేలాకి ఉదయం లేపి లేయడు. వెళ్ళిపోయింది జీవం, వెళ్ళిపోయింది ప్రాణం. ఇదిగో అంటాడు ఒక మాట, నేను ఖర్చు చేసిన ఒక కారుని నేను కొన్నానంటే అది 5 సంవత్సరాలు ఉపయోగపడుతుంది. లేదు, నేను ఏదైనా కోటును కొన్నానంటే అది 2-3 నెలలు తర్వాత దాన్ని ఉపయోగించం. లేకపోతే నా భవనం కట్టుకున్నానంటే అది ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటుంది. లేకపోతే ఏదైనా స్థలాలు ఇళ్ళ ఫ్లాట్లు కొంటే ఇదిగో అవి ఉంటాయి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వస్తే అమ్ముకుంటాం, అయిపోద్ది. ఇవన్నీ నేను ఈ లోకంలో చేసినవన్నీ దేవుని దృష్టికి అవి పరిగణలోకి రావేమో కానీ నేను చేసిన క్రియలు మటుకు పరిగణలోకి వస్తాయి. నేను చేసిన క్రియ మటుకు పరిగణలోకి తీసుకుంటాడు. ఎంత గొప్ప మాట ఈ మాట. మన క్రియలన్నీ ఆయన పరిగణలోకి తీసుకుంటాయి. ఇదిగో నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన పుణ్యాలు, నువ్వు ఉన్న దేవునితో గడిపిన జీవితం, నువ్వు పడిపోయిన జీవితాలన్నీ నేను క్యాల్కులేషన్ చేస్తే, ఇదిగో నువ్వు ఆయన దృష్టికి తక్కువ అనిగా కనపడితే, నేను దేవుడు కొలతేస్తే, నువ్వు తక్కువ అడిగి కనపడితే ఏంది నీ పరిస్థితి, నా పరిస్థితి? ఇంకా నువ్వు పాపంలో ఉండే పడిపోతే, ఇంకా నువ్వు దేవుని ఆత్మను దుఃఖపరుస్తూనే చచ్చిపోతే, ఇంకా నీవు ఫలించని జీవితంలో నుండే చచ్చిపోతే, ఇంకా నువ్వు వేరే మార్గానికి, దేవుని మార్గానికి కాక వేరే మార్గాన్ని నుండి తొలగిపోయి చచ్చిపోతే నీకు అన్యులకి తేడా ఏందంట? లేదు కదా. ఏంది మనకు అన్యులకి తేడా ఏంది? మనము న్యాయ విమర్శలో నిలబడతాం, దేవుని కాదని బిడ్డలు కూడా న్యాయ విమర్శలో నిలబడతారా? ప్రియమైన విశ్వాసి, ఇదిగో శోధనను జయించాలంటే దానియేలు తీసుకున్న తీర్మానం, తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఏం చేశాడంట? ఉద్దేశించి. మన జీవితంలో ఈ మాటను పట్టుకోవాలి. సంకల్పించుకున్నాడు, నేను అది చేయకూడదు, నేను చేయకూడదు. మళ్ళీ వచ్చింది రా పిల్ల, ఏమయ్యా నువ్వు ఇంటికి తీసుకోవాలి కదా, పిల్లని తీసుకోపోయామయ్య, వాళ్ళ అమ్మలో చెప్పు అంటే వాళ్ళ పాప తెలియదు కదా, చిన్న బిడ్డ కదా, తీసుకెళ్ళిపో నా పిల్లలు ఇంటికి తీసుకొని వదిలిపెట్టి వస్తా వాటర్ బాటిల్ తీసుకురా, తీసుకో పాపలు ఇంటికి తీసుకెళ్ళిపో, రాణి పక్కన చెప్పు పాపలు. ప్రియమైన దేవుని వెళ్ళరా. రెండవదిగా చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు
ప్రయాసపడు. విశ్వాసి దైవజనుడా దగ్గర విశ్వాసి పెట్టి చదువు ఒకసారి. విశ్వాసి నీవైతే. వెనకోలు హల్లెలూయా చెప్పండి ఒకసారి. వెనకోళ్ళు అందరూ వెనకోలు 2 చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. మధ్యలో వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ముందోళ్ళు హల్లెలూయా చెప్పండి. ఓకే, అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. రైట్, ఎవరు నిద్రపోబాకండి. చదువమ్మా. విశ్వాసి నీవైతే ఆ వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఫస్ట్ మాట, నీవైతే ఏం చేయాలంట? విసర్జించు. విసర్జించినది మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి గుర్తుపెట్టుకోవాలా. విసర్జించు. ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమైన మాటలు పారిపో. పాపం నుంచి పారిపో. పాపపు స్థలము నుంచి పారిపో. పాపపు కోరికల నుంచి పారిపో. దొరకబాక. పారిపో. దొరికావా నిన్నది పట్టుకుంటుంది. ఒక్కసారి నిన్ను పట్టుకుంటే నిన్ను వదలదు పాపం. అది నిన్ను మరణానికి తీసుకుపోయే దాకా వదలదు. పారిపో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు చాలు. ఏందంట? విపరీత వాదాలకు క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంట? దూరంగా ఉండాలి. దూరంగా ఉండు. సంకల్పించుకో. పారిపో. దూరంగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికంట దూరంగా ఉండేది? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనను జయించాలంటే నువ్వు సంకల్పించుకోవాలా, నువ్వు పారిపోవాలా, దూరముగా ఉండాలా. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పోయెను. తప్పించుకో. నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే తప్పించుకో. నువ్వు శోధనలో పడిపోకుండా ఉండాలంటే ఇదిగో నువ్వు సంకల్పించుకో. శోధనలు పడిపోకుండా ఉండాలంటే నువ్వు పారిపో. శోధనలు పడిపోకుండా ఉండాలి అంటే నువ్వు దూరముగా ఉండు. శోధనలో పడిపోకుండా నువ్వు ఉండాలి అంటే తప్పించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి నేను వేరే విషయంలోకి ముందుకు వెళ్ళిపోతాను. బోల్డ్ అంత వాక్యం దేవుడు రాత్రి 3 గంటలు దాకా కూర్చున్నా. దేవుడు బోల్డ్ అంత వాక్యం చెప్పాడు, కానీ చెప్పడానికి సమయం సరిపోదు. చూడండి, యోబు 31వ అధ్యాయం 1వ వచనం. ఏందంటమ్మా? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని,
కన్యకను నేను ఎలాగూ చూద్దును. ఏం చేసుకోవాలంట క్రైస్తవుడు? ఆ? నిబంధన. నిబంధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు క్రైస్తవుడు నిబంధన చేసుకుంటాడు. ఎన్నోసార్లు క్రైస్తవుడు నేను ఈ విధంగా ఉండాలా, నేను ఆ విధంగా ఉండాలా, ఇదిగో ఈరోజు వాక్యం విని నేను రేపు నుంచి ఎక్కువ ప్రార్థన చేసుకోవాలా, ఇదిగో బైబిల్లో వాక్యాలను నేను ప్రతిరోజు చదువుకోవాలా, ఇదిగో అధికము ప్రార్థన జీవితంలో ఉండాలా, నేను పాపంలో పడిపోకూడదు, పాపానికి దూరంగా ఉండాలా, ఇదిగో ఆ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉండాలని ఎన్నోసార్లు నిబంధన చేసుకుంటాం. ఒక్క నిబంధన నెరవేర్చాం. ఒక్క నిబంధన జీవితంలో నెరవేర్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిబంధనాజనులం. ఎవరు మనం? నిబంధనాజనులం. కానీ మన జీవితంలో నిబంధన ఉండదు. దేవుని కోసమే బ్రతకాలని ఇదిగో తీర్మానించుకుంటాం. కానీ మన జీవితంలో తీర్మానాలన్నీ సన్నగిల్లిపోతున్నాయి. నిబంధన ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి శోధనలో పడిపోకుండా ఉండడానికి ఇదిగో నిబంధన చేసుకోవాలా, నడిపింపు ఉండాలా, దృఢముగా ఉండాలా, ఇదిగో వాక్యము హృదయంలో ఉంచుకొనుటకు ఇదిగో పురికొల్పబడాలా, సహనముతో ఓర్పుతో ఉండాలా, కనిపెట్టి ప్రార్థించుకుంటూ ఉండాలా, శరీరమును క్రమశిక్షణలో పెట్టుకొనుటకు నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుంటూ ఉండాలా. ఎప్పుడు ప్రతిరోజు శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి మాట వినది ఏదైనా ఉందంటే శరీరమే. మళ్ళీ చెప్తున్నా, మనిషి మాట ఇదిగో ప్రతి జంతు వింటది, ప్రతి పక్షి వింటది మనిషి మాట. మనిషి మాట వినంది ఏం తెలుసా? నీ శరీరమే నీ మాట ఎందో. అందుకని అంటున్నాడు కదా అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి అమ్మా. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోతునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ఏం చేస్తున్నాడంట? నలగగొట్టి లోపరుచుకుంటున్నాడు. అయ్యా, శరీరాన్ని నలగెట్ట కొట్టుకోవాలా? దాన్ని ఎట్ట లోపరుచుకోవాలా? ఎట్ట నలగొట్టబడద్ది శరీరం? సుత్తితోనా, లేకపోతే పెద్ద పెద్ద బల్యాలతోనా, లేకపోతే కొరడాలతోనా దీన్ని నలగొట్టుకునేది కాదు. ఈ శరీరాన్ని పస్తు పెట్టాలా. ఏం చేయాలా? పస్తు పెట్టాలా. దీన్ని పస్తు పెట్టి ఇదిగో ఆత్మీయ శరీరాన్ని బలాభివృద్ధిలోకి తెచ్చుకోవాలా. మళ్ళీ చేస్తున్నా, ఇదిగో బాహ్య శరీరాన్ని పస్తు పెట్టి ఆత్మీయ శరీరాన్ని బలాభివృద్ధిలోకి తెచ్చుకోవాలా. నీ బాహ్య శరీరము కంటే నీ ఆత్మీయమైన శరీరము బలాభివృద్ధిలో ఉండాలా. శరీరమును క్రమశిక్షణలో పెట్టుకోవాలా. బిడ్డల క్రమశిక్షణ పెట్టడం కాదు, లేకపోతే నీ భర్తను క్రమశిక్షణలో ఉండమని కాదు, లేకపోతే నీ భార్యను క్రమశిక్షణలో ఉండమని కాదు. నీ శరీరాన్ని నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోకపోతే నువ్వు శోధనలో పడిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక శ్రమ విషయానికి వద్దాం. శ్రమ. చాలామంది శ్రమలు వస్తూ ఉంటే ఆ శ్రమలు ఇవ్వబాకయ్యా అని ప్రార్థన చేస్తారు. అదొక రకమైన ప్రార్థనే, నేను కాదన్నా. కానీ దానికి మించిన ప్రార్థన ఏం తెలుసా? అయ్యా,
శ్రమలు వస్తున్నాయి. శ్రమలకు మించిన కృపని, ఇది నాటి క్రైస్తవ విశ్వాసి చేయవలసిన ప్రార్థన. శ్రమలు మనకు సిరులు లాంటివి. శ్రమలు మనకు సిరులు లాంటివి. నేను ఒక మాట చెప్పా. శ్రమ మనకేంది? ఏం చెప్పాలా? మాతృభాష. ఏంది మన మాతృభాష? మన మాతృభాష ఏంది? క్రైస్తవ విశ్వాసికి మాతృభాష ఏం తెలుసా? శ్రమ. క్రైస్తవ విశ్వాసికి మాతృభాష శ్రమ. క్రీస్తు కోసం శ్రమ అనుభవించటంలో విశ్వాసం దాగి ఉంది. ఏంది? క్రీస్తు కోసం శ్రమ అనుభవించటంలో ఏం దాగుంది? దృఢమైన విశ్వాసము దాగి ఉంది. హేబేలు కొట్టబడి శ్రమపడి చచ్చిపోయినాడు, విశ్వాసం దాగి ఉంది. నోవాహు శ్రమపడుతూ ఓడను నిర్మించాడు, విశ్వాసం దాగి ఉంది. అబ్రహాము ఇదిగో విశ్వాసం వలన తన కుమారుడిని అర్పించగలిగాడు. శారా విశ్వాసం వలన గర్భము ధరించింది. యోసేపు విశ్వాసము ద్వారా, మోషే విశ్వాసము ద్వారా ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద శ్రమ గొప్పదనుకున్నాడు. రాహాబు విశ్వాసము ద్వారా దేవుని చేరగలిగింది. గిద్యోను విశ్వాసము ద్వారా అనేక శ్రమలు పొందిన, అవమానాలు భరించిన, విశ్వాసము ద్వారా నాయకుడిగా నిలవబడ్డాడు. దావీదు విశ్వాసము ద్వారా రాజుగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శిష్యులు అనబడిన వారు విశ్వాసము ద్వారానే రంపాలతో కోయబడ్డారు. ఇదిగో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, రాళ్లతో కొట్టబడ్డారు, శ్రమ, రంపముతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని అమ్మా దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు. అమ్మా అడవులలోను, కొండల మీదను, గుహలలోను, అమ్మా సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివానికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చాలు. క్రైస్తవుడు శ్రమ పొందడానికి ఇదిగో ఎగబడాలి. ఏందంట? దేం పొందడానికి? శ్రమ పొందడానికి ఏం చేయాలి? క్రైస్తవుడు ఎగబడాల, చంపబడాల, కొట్టబడాల, నరకబడాల. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవాలా. అయినా దేవుని బిడ్డలారా, కీర్తనలో 91వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదువుతారా? కీర్తనలు 91:15. మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి. చాలు. క్రైస్తవుడు శ్రమ తీసివేయని ప్రార్థించడం కాదు, శ్రమలో నాకు తోడుగా ఉండు అని ప్రార్థించాలి. చాలామంది నా శ్రమ తీసేయి, నాకు పలానా బాగలేదు, నాకు ఆ బాధను తీసేయి, నాకు ఆ నొప్పిని తీసేయి, దీనికోసం ప్రార్థించకూడదయ్యా, నాకు నువ్వు తోడుగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వచనాలు బైబిల్లో శ్రమ గురించి వద్దాం. కీర్తనలో 126వ అధ్యాయం 5వ వచనం చదవండి, నేను ముగిచ్చేస్తాను. కీర్తన 126:5. కన్నీళ్ళు విడుచుచు విత్తువారు. కన్నీళ్ళ దగ్గర శ్రమ పెట్టక, కన్నీళ్ళ దగ్గర శ్రమ పెట్టు. శ్రమ విడుచుచు విత్తువారు
శ్రమలో ఏముందంట చెప్పాలా? సంతోషం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు చాలు. దుఃఖం దగ్గర శ్రమ పెట్టమ్మా. శ్రమపడువారు చాలు. ధన్యత దాగి ఉంది. శ్రమలో ఏం దాగి ఉంది? విశ్వాసి అంటే అర్థం ఏమిటంటే శ్రమను చొక్కాగా ధరించేవాడు అని అర్థం. ఏంది విశ్వాసి అంటే? చెప్పాలా? ఏంటంటే విశ్వాసి అంటే అర్థం శ్రమను చొక్కాగా ధరించువాడు. ఒంటి మీద ఎప్పుడు చొక్కా ఉండాల్సిందే, అవునా కదా? చొక్కా లేకుండా ఉంటామా? బయటికి పోతే చొక్కా ఉండాల్సిందే. క్రైస్తవ విశ్వాసికి శ్రమ చొక్కా లాంటిది. కీర్తనలో 119వ అధ్యాయం 67వ వచనం చూడండి. శ్రమ కలుగక మునుపు ఏందంటమ్మా? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి చాలు. శ్రమ లేకపోతే త్రోవ విడిచేస్తావు. అన్నీ సుఖంగా జరుగుతున్నాయి అనుకో, దేవుణ్ణి మర్చిపోతావు. అన్నీ ఆనందంగా ఉన్నావు అనుకో, దేవుణ్ణి వదిలిపెట్టేస్తావు. నాకు శ్రమ లేకముందు నేను ఏం చేశాను? త్రోవ విడిచాను. ఇప్పుడైతే అమ్మా ఈ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను. శ్రమ తగిలితేనే వాక్యం గుర్తొస్తుంది. శ్రమ మనకు దేవుణ్ణి తెలుసుకునేటట్లు చేస్తుంది. 71వ వచనం చదువమ్మా. 119 అధ్యాయంలోనే ఉండండి. నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట. ఇదిగో శ్రమ దేవుని కట్టలను గైకొనేటట్లు చేస్తుంది. క్రైస్తవునికి శ్రమ మేలు. గుర్తుపెట్టుకోవాలమ్మా, క్రైస్తవునికి శ్రమ మేలు. 92వ వచనంలో శ్రమ సంతోషాన్ని ఇస్తుందట. శ్రమ సంతోషాన్ని ఇస్తుంది. 119వ అధ్యాయం 153వ వచనంలో శ్రమ నీకు సాక్షి వంటిది. నీ గురించి సాక్ష్యాన్ని చెప్పేది నీ శ్రమే. నువ్వు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఇదిగో నీ గురించి సాక్ష్యం చెప్పేది నీ శ్రమే. నువ్వు దేవుని కోసం పడిన పాటలే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 37వ వచనంలో శ్రమను అనుభవిస్తున్న వారు క్రీస్తులోని శ్రమలో పాలు భాగస్తులుగా ఉన్నారు. ఏందంట? శ్రమను అనుభవిస్తున్న వారు క్రీస్తులోని శ్రమల్లో పాలు భాగస్తులుగా ఉన్నారు. నీవు క్రీస్తు విషయంలో ఏదైనా శ్రమ భరిస్తుంటే నువ్వు క్రీస్తు శ్రమల్లో పాలు భాగస్తుడుగా ఉన్నామని అర్థం. దేవుడు అంటున్నాడు, నేను మీరు ఒకటి కాదు, మీరు నేను వేరు వేరు కాదు. నీ ఆకలి నా ఆకలి. చూడండి అక్కడ మత్తయి సువార్త 25:37 వచనంలో ఒక మాట రాస్తున్నా టకటక. అమ్మా అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు? ఇనుట చూచి ఆహారం ఇచ్చితిమి. నువ్వు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట చూచి చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన ఏమన్నాడు? అందుకు రాజు, మిక్కిలి అల్పులైన మీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితి ఎడల నాకు చేసితిరని నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆకలి నా ఆకలి. అద్భుతమైన మాట చెప్పనా? నీ మరణం నా మరణముతో సమానం. ఏంది?
నీ మరణం నా మరణంతో సమానం, నీ లేమి నా లేమితో సమానం. నీకు అక్కర తీర్చినట్లయితే నాకు అక్కర తీర్చినట్లే, నిన్ను ఆదుకుంటే నన్ను ఆదుకున్నట్లే. నీవు నేను ఒకటి కాదు, వేరు వేరు కాదు, నీవు నేను ఒకటే. నీ ఆకలి నా ఆకలి. నువ్వు మరణిస్తే నేను మరణించినట్టే, నా మరణంలో పాలుపాగస్తులు అయినట్టే. క్రీస్తు శ్రమను అనుభవిస్తున్న వారు క్రీస్తులోని శ్రమలలో పాలువారస్తులై ఉన్నారు. రాజుగా ఉండవలసిన దేవుడు నీకోసం నా కోసం సిలువను శ్రమ అనుభవించాడు. యేసుక్రీస్తు వారికే శ్రమ లేకపోతే నీకు నాకు పాప విముక్తి ఎక్కడది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం నా కోసం కొట్టబడ్డాడు, నీకోసం నా కోసం వెలివేయబడ్డాడు, నీకోసం నా కోసం ఇదిగో ఆ సిలువలో యాగమైపోయాడు, నీకోసం నా కోసం వ్యసనాక్రాంతుడుగా మారిపోయాడు. చూడండి, యెషయా 53 అధ్యాయం 3 నుంచి 5 వరకు చదవండి. అతడు తృణీకరింపబడిన వాడయ్యాడు. చదువు నాయన. మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అమ్మా, తృణీకరింపబడిన వాడు గనుక ఎన్నిక చేయకపోతివి, నిశ్చయముగా మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, అమ్మా శ్రమ పొందిన వాడిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలకి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మనకు సమానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. మన కోసం ఆయన కొట్టబడ్డాడు, నల్లగా మారిపోయాడు, చూడనల్లని వాడిగా మారిపోయాడు, వ్యసనాకాంతుడిగా మారిపోయాడు. నీ కోసం నా కోసం శ్రమ అనుభవించాడు. మనము పడవలసిన శిక్ష ఆయన మీద పడింది. మన ఒంటి మీద పడవలసిన కొరడ ఆయన ఒంటి మీద పడింది. మన మొహం మీద ఉయ్యవలసిన ఉమ్ము ఆయన మొహం మీద ఉయ్యబడింది. మనము దిగంబరులుగా కావాల్సింది ఆయన మన కోసం దిగంబరిగా మారిపోయాడు, వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు, చూడనల్లని వానిగా మారిపోయాడు. నీకోసం నా కోసం ఆ సిలువలో అలా వేలాడబడ్డాడు. నీకోసం నా కోసం నలిగిపోయాడు. శ్రమ భరించాడు. శ్రమ చెమట రక్తపు బిందులాగా నేలన పడింది. శ్రమ. ప్రియమైన విశ్వాసి, ఏందిలే ఈ శ్రమలో, ఏందిలే ఈ బాధలు అనుకుంటున్నావా? నీకంటే ముందుగా నీ దేవుడు శ్రమపడిన సంగతి నేను చూడవా? అది తన కోసం కాదు, నీకోసమే నిన్ను శోధనలో నుంచి బయటకు తీసుకురా అన్నాడే కొరకు. ఇదిగో శ్రమల యొక్క విలువను నీకు తెలియపరిచాడు. శ్రమ సంతోషాన్ని ఇస్తుందట. శ్రమ ఏమిస్తుందట? సంతోషాన్ని ఇస్తుంది. శ్రమ వల్ల ధన్యత. ఇదిగో శ్రమ వల్ల దేవుని కట్టలను తెలుసుకుంటాం. శ్రమ నీకు సాక్ష్యాన్ని ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో శ్రమ నీకు ఒక వరం లాంటిది. దేవుని ముందు నిన్ను నిర్దోషిగా నిలబెట్టేది నీ శ్రమే. ఏంది? దేవుని ముందు నిన్ను నిర్దోషిగా నిలబెట్టేది నీ శ్రమే. ప్రియమైన విశ్వాసి, ఆఖరిగా ఒక మాట చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయం 9వ వచనం చదవండి.
యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైనా యోహోను అను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును అమ్మ పద్మాసు దీపమున పరవాసినైతిని. దేంట్లో పాల్గొన్నాడంటే ఆయన క్రీస్తు యొక్క శ్రమలలో, రాజ్యములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యొక్క శ్రమలలో పాలుభాగస్తుడైన నీవు ఆయన రాజ్యములో కూడా పాలుభాగస్తుడిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రవీణ్ అన్న గురించి ఇలా రాసే పాట, ఇదిగో నీ సిలువను మోస్తూ క్రీస్తు సిలువకే చేరావా. క్రైస్తవుడు తన సిలువను మోస్తూ క్రీస్తు సిలువ చెంతకు చేరాల. ఆయన శ్రమలలో పాలుభాగస్తుడయ్యాడంట, ఆయన రాజ్యములో పాలుభాగస్తుడయ్యాడట, సమాధానములో, సహనములో పాలుభాగస్తుడయ్యాడంట. పద్మాసు దీపంలో కూర్చొని అమూల్యమైన గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని రాశాడట. ప్రియమైన విశ్వాసి, శోధనను జయించి క్రైస్తవుడు శ్రమలో ముందుకు సాగిపోవాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ కోసం, నా కోసం నలిగిపోయిన దేవుణ్ణి, నీ కోసం, నా కోసం కొట్టబడిన దేవుణ్ణి, నీ కోసం, నా కోసం, ఇదిగో నీ కోసం, నా కోసం, ఇదిగో వ్యసనాకాంతుడిగా మారిపోయిన దేవుణ్ణి, నీ కోసం, నా కోసం, నీ కోసం, నా కోసం చూడనల్లని వాడిగా మారిపోయిన దేవుని దగ్గరికి, ఇదిగో ఆయన రాజ్యంలో పాలుభాగస్తులుగా మనం చేర్చబడుటకై శ్రమలు ఈ లోకంలో అనుభవిస్తూ ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.